Let's get into the details. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టింది వైఎస్ఆర్సీపీ. ఆ ప్రతులను ఇవాళ గవర్నర్కు అందజేయనున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ 2 నెలల కాలంలో 1,04,11,136 సంతకాలు సేకరించింది వైఎస్ఆర్సీపీ. ఈ విషయంలో కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లెలో కూడా ఈ సంతకాలు చేసి నిరసన తెలిపారు జనం. కాసేపట్లో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల ప్రతులతో వచ్చిన వాహనాలకు వైఎస్ జగన్ జెండా ఊపి లోక్ భవన్కు పంపుతారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు వైఎస్ జగన్. సాయంత్రం 4 గంటలకు లోక్ భవన్కు వెళ్లి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, 1,04,00,000 పైచిలకు సంతకాలు వచ్చాయంటే గనక ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారు అనేది స్పష్టం అవుతున్న నేపథ్యం ఏంటి? ప్రస్తుతం తాడేపల్లి కేంద్ర కార్యాలయం వద్ద మొత్తం వాహనాల్లో ప్రతులన్నీ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి సంబంధించి అది చివరి అంకానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ రోజు తాడేపల్లి నుంచి ఆ కోటి సంతకాల ప్రతులతో కూడినటువంటి లారీలు అన్ని కూడా లోక్ భవన్ కు వెళ్ళబోతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా కోటి సంతకాల సేకరణతోటి ఆయా జిల్లాల నుంచి వచ్చినటువంటి వెహికల్స్. వీటిలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వెహికల్ ఇది కోనసీమ జిల్లాకు సంబంధించింది. దీంట్లో మనం స్పష్టం చూస్తున్నాం ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు, ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు అనేటువంటి నినాదంతో కోటి సంతకాల వినతి పత్రాలు అంటూ కూడా పెట్టినటువంటి ఫ్లెక్సీలు మనం చూస్తున్నాం. ఈ వెహికల్స్ అన్ని కూడా ఇట్లాగే మొత్తం అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి వెహికల్స్ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా తాడేపల్లిని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. ఇక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జనం పెద్ద సంఖ్యలో వచ్చి స్వచ్ఛందంగా తరలి వచ్చి మరి సంతకాలు చేసినటువంటి పరిస్థితి. అక్టోబర్ 10వ తారీఖున ఈ కార్యక్రమం ప్రారంభమైతే కేవలం 2 నెలల్లో పూర్తి స్థాయిలో ఈ సంతకాల కార్యక్రమం పూర్తయింది. 1,04,11,136 మంది సంతకాలు చేశారంటే ఏ స్థాయిలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో అట్లాంటి ఈ వినతి పత్రాలతో కూడినటువంటి అన్ని కూడా ఇక్కడ చేరుకున్నాయి. ఈ వినతి పత్రాలు అన్నింటిని కూడా మరికొద్దిసేపట్లోనే వైఎస్ జగన్ ఇక్కడి నుంచి వాహనాలను ప్రారంభిస్తారు. అనంతరం ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా లోక్ భవన్ కి వెళ్లబోతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం ఈ లారీలన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభం కావడానికి ఖచ్చితంగా 10 గంటల సమయంలో వైఎస్ జగన్ ఇక్కడ చేరుకుని వీటిని ప్రారంభిస్తారు. మనం చూస్తున్నాం అందుకోసం ప్రత్యేకంగా ఒక వేదికను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇదే వేదిక మీద నుంచి వైఎస్ జగన్ జెండా ఊపి వాహనాలు ప్రారంభిస్తారు. అనంతరం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కాబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు జిల్లా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు తదితరులందరూ కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం ఇదే ప్రాంతం ఇదే ఆ వేదిక మీద నుంచి జెండావిష్కరణ కార్యక్రమం అయితే జరగబోతుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడి నుంచి జగన్ బయలుదేరి విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం దగ్గరకు ముందు అక్కడ చేరుకుంటారు. అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించిన అనంతరం లోక్ భవన్ కి బయలుదేరి వెళ్తారు. అక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించినటువంటి కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కి అందించబోతున్నారు. చంద్రబాబు సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలు ఏ విధంగా వ్యతిరేకత ఉన్నారో వాటన్నిటిని కూడా గవర్నర్ దృష్టికి జగన్ తీసుకెళ్లబోతున్నారు. అనంతరం ఈ నిర్ణయాన్ని కనుక ఏదైతే ప్రైవేట్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక తీసుకోవాలి. లేకపోతే కనుక రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడదనేటువంటి అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఏదేమైనా మరికొద్దిసేపట్లోనే ఈ వాహనాలన్నీ కూడా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి లోక్ భవన్ కు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. హరి